సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభం కాబోతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రసారం కాబోతుందని మేకర్స్ ఇటీవల అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి మరొక వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్టు కూడా వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో ఈసారి ఎక్కువ బులితెర సెలబ్రిటీలు అలాగే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిని హౌస్లోకి పంపించబోతున్నారని సమాచారం. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయిన వారిలో బరెలక్క కూడా ఒకరు. బరెలక్క అలియాస్ శిరీష తెలంగాణకు చెందిన ఒక నిరుద్యోగిని. అయితే తనకు డిగ్రీ పూర్తయినా ఎలాంటి ఉద్యోగం రాలేదని అందుకే బర్రెలు కాస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేయడంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎంతో ఫేమస్ అయిన బరెలక్క ఏకంగా తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పెద్ద ఎత్తున వార్తల్లో అయితే నిలిచారు. ఇక ఈమెకు ఈ ఎలక్షన్స్ లో డిపాజిట్లు కూడా దక్కలేదని చెప్పాలి. అయినప్పటికీ ఈమె మాత్రం చాలా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెకు అవకాశం ఇస్తారని భావించారు. ఇలాంటి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోయే వారిలో బరెలక్క కూడా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం గురించి శిరీష చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, నాకు ఉన్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ లిస్టులో నా పేరు కూడా ఉంది. అయితే ఇటీవల నాకు కాస్త ఫేమ్ తగ్గిపోవడంతో తీసుకోవడం అవసరమా అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మనిషి ప్రాణమే శాశ్వతం కాదు, అలాంటిది ఫేమ్ శాశ్వతమా? హిట్ సినిమా కూడా థియేటర్స్లో నెల రోజులే ఆడుతుంది, సూపర్ హిట్ మూవీ 2 నెలలు ఆడుతుంది. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా రాకున్నా ఇబ్బంది ఏం లేదు. అయితే నన్ను అభిమానించే వారి కోసం, నా శ్రేయభిలాషుల కోసం ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను ఈ విషయంపై స్పందించాల్సి వచ్చిందని చెప్పడంతో ఈ కార్యక్రమంలో బరెలక్క పాల్గొనలేదని స్పష్టంగా అర్థమవుతుంది.